అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,30,000 రూపాయల విలువ చేసే 21 గ్రాముల గంజాయి, 2 వాహనాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు. 2 వారాలుగా మదనపల్లిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అమ్మకం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అలాగే గంజాయి సేవిస్తున్న 20 మంది మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్లో చేసి మరియు సమాచారం పెట్టి ఒక హ్యూజ్ పెద్ద గాంజా నెట్వర్క్ని మనం వెతికి తీయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం మనకి ముగ్గురు ఇంపార్టెంట్ గంజాయి ముద్దాయిలు కమర్షియల్ క్వాంటిటీ గాంజాతో సుమారు 21 కేజీలు 800 గ్రాముల గాంజాయితోని పట్టుబడడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వ్యక్తి జాఫర్ అలీ కింద గుర్తించాము. మరియు వాళ్ళ గ్యాంగ్ పెడ్లర్స్ కనెక్షన్స్ అందరినీ కూడాను ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో ముగ్గురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుండి 2 బైక్స్, 3 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయి అమౌంట్ టోటల్ ఇది కాస్ట్ వర్త్ వచ్చి 6,30,000. ఈచ్ కేజీ ఆఫ్ గాంజా అరౌండ్ 30,000 కేజీస్కి 30,000 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ సెల్ ఫోన్స్ అండ్ బైక్స్ విలువ వచ్చి అరౌండ్ సుమారు 2 లక్షలు ఉంటుంది. ఇందులో 2 వ్యక్తుల మీద ఆల్రెడీ ఇంతకుముందు గాంజాయి కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇంతకుముందు నుండి దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు. మనం లాస్ట్ 2 వారాలుగా మదనపల్లి సబ్ డివిజన్